ఆనంది ఫోన్ కాల్ మాట్లాడి ఊర్వశి దగ్గరికి వస్తూ ఉంటుంది. ఊర్వశి దగ్గరకు వచ్చి నవ్వుతూ ఉంటుంది. అప్పుడు ఊర్వశి, ఏంటి ఆనంది, ఇప్పటిదాకా బాధపడుతూ ఉన్నావు కదా, ఇప్పుడేం ఆనందపడుతున్నావు అని నవ్వుతూ ఉన్నావు అని అంటుంది ఊర్వశి. అప్పుడు ఆనంది, జీవితం అనేది ఒక మలుపు, ఆ మలుపు ఎప్పుడు ఎటు తిరుగుతుందో తెలియదు కదా, ఈరోజు నాకు బాగాలేదు, రేపు నీకు బాగుండవచ్చు అని అంటుంది ఆనంది. అప్పుడు ఊర్వశి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇదేంటి, దీనికి ఏమైనా నా గురించి నిజం తెలిసిందా అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు ఆనంది, ఒక్కొక్క రోజు అంటూ ఒకలాగా వస్తుంది, ఆ రోజు వచ్చినప్పుడు నిరూపించుకోవాలి కదా అని అంటుంది ఆనంది. అప్పుడు అనగానే ఊర్వశి షాక్లో ఉంటుంది. అప్పుడు ఊర్వశి, ఎందుకులే కానీ ఈ స్వీట్ తీసుకో అని అంటూ ఉంటుంది ఊర్వశి. అప్పుడు ఆనంది చేయి పట్టుకొని, ఈరోజు తీపిగా ఉండవచ్చు, ఈరోజు నాకు చేదుగా ఉంది, ఇదే చేదు రేపు నీకు జరగవచ్చు, అదే తీపి నాకు జరుగుతూ ఉంటుంది అని అనగానే ఇంకా షాక్ అవుతూ ఉంటుంది. షాక్లో ఉంటుంది. ఏమైంది దీనికి, ఇప్పటి వరకు బాగానే డల్గా ఉండే, ఒకసారి ఫోన్ రాగానే ఇంత ఇది చేస్తుంది, ఆ ఫోన్ కాల్లో నా గురించి ఏమన్నా ఎవరైనా చెప్పారా అని ఊర్వశి ఆలోచిస్తూ ఉంటుంది. రేపు నీ గురించి ఏదైనా మలుపు తిరగవచ్చు, జాగ్రత్తగా ఉండు అని ఆనంది ఊర్వశిని అంటూ ఉంటుంది. అప్పుడు ఊర్వశి కంగారు పడుతూ ఉంటుంది. ఎందుకు ఇది ఇలా మాట్లాడుతుంది, నా గురించి ఏమన్నా తెలిసిందా అని ఊర్వశి టెన్షన్ పడుతూ ఉంటుంది.